వరంగల్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉంది. ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉండు. సో ఈయన సంజీవ్ అనుకుంటేనే పేరు, సో పేరు తప్పుపడ్డది, సుధీర్ కుమార్ అనుకుంటా, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ అనుకుంటా. కడియం కావ్య ఈయన ముస్లిం ఆయన పెళ్లి చేసుకుంది. నేను ఎస్సీ అని చెప్పి మా ముందుకు వస్తూ ఉన్నది. సరే ఆ కోణం మనకు అవసరం లేదు. కడియం సిఆర్ పేరు చెప్పుకొని మా నాన్న మంత్రిగా పనిచేసిండు, మా నాన్నకు మంచి పేరు ఉంది, నా ముఖం చూడకుండా మా అయ్య ముఖం చూసి ఓటేయండి అని మా అడిగే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ వరంగల్ ప్రజలు అంటా ఉన్నారు, మాకు కావాల్సింది అభ్యర్థి ముఖం కావాలి, అభ్యర్థి ముఖం చెల్లనప్పుడు మేము వాళ్ళ అయ్య ముఖం చూసి ఎందుకు ఓటేస్తామని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. నేను చిల్క జ్యోతిష్యం వరంగల్ పబ్లిక్ గార్డెన్లో తిరుగుతూ ఉన్నప్పుడు జ్యోతిష్యం చెప్పే వాళ్ళని అడిగిన, ఆరూరు రమేష్ గురించి, ఈ సుధీర్ కుమార్ గురించి, కడియం కావ్య గురించి అడిగితే, కడియం కావ్య జ్యోతిష్యం చెప్పు అని ఆ చిల్కని ఆయన అడిగినప్పుడు ఆ చిల్కనే భయపడుతుంది. కడియం కావ్య ఆ కార్డు తీస్తలేదు. చిలుకకే కడియం కావ్య పైన నమ్మకం లేదు. ఇక ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటుంది? జ్యోతిష పైన చెప్పిండు. సో ప్రజలు కడియం కావ్యాన్ని నమ్మతలేరు, నా చిలుక కూడా నమ్మతలేదు, కాబట్టి కడియం కావ్య గెలిచే అవకాశం ఉండదు అని చెప్తారు. సో కడియం కావ్యకు అక్కడ నుంచి ఏమున్నా అలా నానమ్మకం చూసి కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఆరూరు రమేష్ ఈయన రీసెంట్గా భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోండు. సో కప్పుకోగానే భారతీయ జనతా పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది, ఆయన గౌరవించుకుండు. 2 సార్లు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అయినా పనిచేసిండు. సో ఆనాడు పార్టీలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మోదీ వేవ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి స్పష్టంగా. వరంగల్ నుంచి ఎవరైతే ఆరూరు రమేష్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు ఇబ్బంది పెట్టిండన్న ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అరే మేము ఆరూరు రమేష్ కోసం కాదు, మోదీ కోసం బీజేపీకి ఓటేస్తామని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. చదువుకున్న వాళ్ళైతే డిసైడ్ అయిపోయినారు, మోదీ ఉండాల్సిందే అంటా ఉన్నారు. 100లో 1-2 ఏమవుతుంది, మార్పు కోరుకుంటే తప్పేముంది, ఎప్పుడు ఆయన్నే ఉండాలి కొంతమంది అంటులే. కానీ ఆరూరు రమేష్ పైన వ్యతిరేకత ఉన్నోళ్ళు మోదీ కోసం బీజేపీకి ఓటు అంటా ఉన్నారు. ఇద్దరితో పోల్చుకుంటే అరే ఆరూరు రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసాడు, రాజకీయంగా ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి మేము ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడికే ఓటేస్తామని చెప్పి వరంగల్లో ఉన్న ప్రజలు ఆ ఓటర్లు అనుకుంటా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తూ ఉంది. కడియం కావ్య కోసం కాకుండా కడియం సిఆర్ కోసం కొంత పనిచేసే అవకాశం ఉంటుంది. అక్కడ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈమె మొక్కం చూడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కాబట్టి సో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. మోదీ వేవ్ కనుక ఇంకా బలంగా ముందుకెళ్తే ఆరూరు రమేష్ ఇక్కడ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. వాస్తవాలే ఇవి, ఎవరికో జోకాల్సిన అవసరం లేదు. గ్రౌండ్లో నేను తిరిగినా కాబట్టి చెప్తా ఉన్నా,